హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ మేము ముందు తీసుకొచ్చాను. అదేంటో చూద్దాం రండి. ముందుగా నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్ కొలతలతో చెప్తా చూడండి. 1.5 గ్లాస్ మినపప్పు తీసుకున్నానండి. అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ రాగులు, 1 గ్లాస్ అరికెలు, 1 గ్లాస్ సామెలు, 1 గ్లాస్ బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. ఇందులో 1 టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేస్తున్నా చూడండి. 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసి అన్నిటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. చూడండి, నేను ఇవి ముందుగానే కడిగి నానబెట్టాను. 6 to 7 అవర్స్ నానాలండి. 6 to 7 అవర్స్ నానాక మినపప్పు, బ్రౌన్ రైస్ రెండు కలిపి ఒకసారి మిక్సీ చేయాలండి. ఈ రెండు మిక్సీ చేసి ఒక బౌల్లో తీసుకున్న తర్వాత రాగులు, కొర్రలు, అరికెలు ఈ 3 కలిపి మిక్సీ పట్టుకోవాలండి. చిరుధాన్యాలను వేరుగా, మినపప్పు బ్రౌన్ రైస్ను వేరుగా పట్టుకోవాలండి. అప్పుడే మనకు పిండి మెత్తగా వస్తుంది. చూడండి, నేను రాగులు, కొర్రలు, అరికెలు ఈ మూడింటిని ఒకసారి పట్టుకున్నాను. మినపప్పు నుండి బ్రౌన్ రైస్ని ఒకసారి పట్టుకున్నాను. ఆ రెండింటిని ఒక బౌల్లో కలుపుతున్నాను చూడండి. అలా 2 పిండిలను ఒక బౌల్లో తీసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అందులోకి చట్నీ తయారు చేసుకుందాం చూడండి. చూపిస్తాను, నేను చేసే విధానంగా చూపిస్తాను. అలా పిండిని పక్కన పెట్టుకొని చట్నీ రెడీ చేస్తున్నాను చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను చూడండి. ఆయిల్ వేసిన తర్వాత 5-6 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసాను. ఆ తర్వాత 1 కప్పు పల్లీలు వేసానండి. పల్లీలు వేసిన తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. తర్వాత 1 గుప్పెడు కరివేపాకు వేస్తున్నాను. పిల్లలు ఉత్తగా వేస్తే, పోపులో వేస్తే తీసి పక్కన వేస్తారని ఎప్పుడైనా నేను ఇట్లా పల్లీలు వేయించుకునేటప్పుడే అందులో వేసేస్తానండి. చూడండి, చట్నీ పెడుతున్నాను. అలా వేయడం వల్ల చట్నీ కూడా చాలా టేస్ట్గా వస్తుంది. పిల్లలు కూడా మంచిగా తింటారు, కంటికి చాలా మంచిది కదండి కరివేపాకు. చట్నీ రెడీ అయింది. ఇప్పుడు దోశ వేస్తున్నాను చూడండి. ఇవి మిల్లెట్స్తో చేసిన దోశ కదా అండి. కాస్త మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా కాల్చుకోవాలండి. పైన కాస్తంత ఆయిల్ వేస్తున్నాను చూడండి. దోశ కాలిన తర్వాత మళ్ళీ ఇంకో వైపు తిప్పుతున్నా. అలా తిప్పి కాల్చుకోవాలండి. దోశ పూర్తిగా బాగుంటుందండి.